Question if 2.3 into power of x 0.23 power of y is equal to 1000, then find the value of 1 by x minus 1 by y. ఇక్కడ మనకు 1 by x minus 1 by y ని కనుక్కోమని చెప్పాడు. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ 2.3 power of x is equal 0.23 power of y is equal to 1000. ఇది గివెన్ అంటే ఇచ్చిండు. అయితే ఇప్పుడు మనం 2.3 power of x ని 1000 ని ఇప్పుడు మనం చేద్దాం. 2.3 power of x is equal to 1000. ఇప్పుడు మనకు ax is equal to n then log n a is equal to x. మనకు a అంటే 2.3, x అంటే x రాసుకోవాలి, 1000 అంటే మనకి n. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఉంది, మనం దీని ప్రకారం చేయాలి. అయితే x యూతల తీసుకొని రావాలి. x is equal to log రాసుకొని n అంటే మనం ఇక్కడ 1000 కాబట్టి 1000 రాసుకున్నాం. a అంటే 2.3 కాబట్టి 2.3 రాసుకున్నాము. అయితే ఇప్పుడు 1 by x is equal to log 2.3 base 1000. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మనం 0.23 y ని 1000తో చూద్దాం. 0.23 power of y is equal to 1000. y is equal to ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఉంది కాబట్టి దీని ప్రకారం మళ్ళీ ఇక్కడ రాసుకున్నాము. log n అంటే 1000, a అంటే 0.23. ఇప్పుడు 1 by y is equal to log 0.23 base 1000. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ కి సెకండ్ ఈక్వేషన్ ని ఇప్పుడు మనం మైనస్ చేయబోతున్నాము. అయితే ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది, ఇది log 2.3 base 1000 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ రాసుకున్నాము log 2.3 base 1000. సెకండ్ ఈక్వేషన్ మనకి ఏమొచ్చిందంటే log 0.23 base 1000 వచ్చింది కాబట్టి రాసుకున్నాము. అయితే log 2.3 by 0.23 మనం ఇక్కడ రాసుకున్నాము. బేస్ ఈ రెండింటికి 1000 ఉంది కాబట్టి మనం 1000 రాసుకున్నాము. అలాగైతే log 2.3కి ఇంటూ 100 బై 0.23 ఇంటూ 100 రాసుకున్నాము. బేస్ అలాగే 1000 రాసుకోవాలి. ఇప్పుడు log 2.3 ఇంటూ 100కి ఇంటూ చేస్తే మనకు 230 వస్తుంది. 0.23 ఇంటూ 100కి ఇంటూ చేస్తే 23 వచ్చింది. 23కి 230తో క్యాన్సిల్ చేస్తే మనకి 10 వచ్చింది. అలాగే ఈజ్ ఈక్వల్ టు log 10 power of 1 ఈజ్ ఈక్వల్ టు 1000కి మనకు 10తో 3 టైమ్స్లో పోతుంది కాబట్టి మనం 10 రాసుకున్నాం. అయితే ఈ 3ని ఇటు పక్కన రాసుకుంటే 1/3 అవుతుంది. log 10 అలాగే రాసుకోవాలి. ఇప్పుడు మనం రాసుకున్న తర్వాత 1/3 ఇంటూ 1 మనకు ఫార్ములా తెలుసు. log ఈజ్ ఈక్వల్ టు a బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 1 రాసుకున్నాము. అయితే 1/3 ఇంటూ 1 రాస్తే మనకు 1/3 వచ్చింది కాబట్టి 1 by x minus 1 by y ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది.